హైదరాబాద్లోని టీ హబ్లో బైట్ ఎక్సెల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి హ్యాకథాన్ జరిగింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కాలేజీ టీం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. దీంతో ₹1,00,000 నగదు బహుమతిని అందుకుంది. ఫైనల్ రౌండ్లో జేపీ మోర్గాన్, చేజ్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్ నిపుణులతో కూడిన జ్యూరీ బృందం ముందు విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. పరిశ్రమల సమస్యలు పరిష్కరించేందుకు విద్యార్థులు వినూత్న ప్రాజెక్టులను రూపొందించారు. బైట్ ఎక్సెల్ రూపొందించిన నింబుస్ ప్లాట్ఫామ్పై ఆన్లైన్ బిల్డ్ సెషన్ నిర్వహించింది. కార్యక్రమంలో పలువురు విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేయటం ఒక అవకాశంగా భావిస్తున్నాను. స్టూడెంట్స్కి వాళ్ళలో ఉన్న చాలా రకాలైన స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసే అవకాశం ఇది. ఇక్కడ కోడింగు, ప్రోగ్రామింగ్కి సంబంధించిన కాంపిటీషన్ అనుకుంటే పొరపాటు. ఇక్కడ వీళ్ళు భారతదేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న ఎన్నో సమస్యలకి, టెక్నికల్ సమస్యలకి ఇక్కడ కంపీట్ చేసే విద్యార్థులంతా కూడా పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షల్లో స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. చాలామంది ఉద్యోగాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎవరైతే జాబ్ క్రియేటర్స్గా మారాలని అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి హ్యాకథాన్స్ బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తాయి. ఇక్కడ మీరు ఒక విషయం పరిశీలించినట్లయితే ఇప్పుడు మీరు గూగుల్ కూడా ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇద్దరు స్టూడెంట్స్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు అసైన్మెంట్ చేయటం కోసంగా వాళ్ళు సెర్చ్ ఇంజిన్ ఒక దాని మీద పనిచేసి కనుక్కున్నారు. చిన్న అసైన్మెంట్ కోసం స్టార్ట్ చేస్తున్న సెర్చ్ ఇంజిన్ ఇవాళ గూగుల్ స్థాయికి ఎదిగింది. ఈరోజు టీ హబ్లో ఉండడానికి కారణం ఏంటంటే, మేము ఒక హ్యాకథాన్ లాంటిది కండక్ట్ చేసాం. దాని పేరు హ్యాక్సెలరేట్ అని పెట్టాం. మొత్తం బైట్ ఎక్సెల్ పార్ట్నర్ కాలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ప్లేస్లో తీసుకొచ్చి ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలనేది థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్లో ఎలా అనిపిస్తుందంటే ఏ కార్పొరేట్స్ని యాడ్ చేస్తే కార్పొరేట్స్ వల్ల మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళ త్రూ వచ్చే ఇంటర్న్షిప్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఎలా స్టూడెంట్స్ వరకు తీసుకురావాలనే దాని గురించి ఆలోచిస్తే ఈ హ్యాకథాన్ చేస్తే బాగుంటుందని చెప్పి మా పార్ట్నర్ కాలేజెస్ అందరు స్టూడెంట్స్లో ఒక టోటల్ 220 టీమ్స్ మొత్తం ఫామ్ అయ్యాయి. ఈచ్ టీంలో 5 మంది నుంచి 3 నుంచి 5 మంది ఉంటారు. దాని నుంచి సెకండ్ రౌండ్కి 23 మంది వచ్చారు. ఇప్పుడు టోటల్గా ఫైనల్లో 7 ఫైనలిస్ట్ ఉన్నారు. ఈ 7 ఫైనలిస్ట్ ఇచ్చే ప్రజెంటేషన్ త్రూ జరిగే టాపర్స్లో ఇవన్నిట్లో ఏ కంపెనీస్ అయితే హ్యాకథాన్కి కావాల్సిన యూస్ కేసులు ఇవన్నీ ఇచ్చారో వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చి హైర్ చేసుకోవాలనే ప్రాసెస్లో ఈవెంట్ కండక్ట్ చేస్తాం. సో సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేసాం.